హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. లేనాయన మరోసారి అన్నాడు. అంతవరకు చావుకి బ్రతుక్కి మధ్య ఊగిసలాడుతున్న డాక్టర్ శశికాంత్కి కనెక్ట్ అయిన అన్ని మానిటర్స్లోనూ మార్పు. చేతివేలికి చిన్న కదలిక. చూస్తున్న సుభాష్ ఉద్విగ్నతకి పై స్థాయిలో ఉన్నాడు. ఇంచు కూడా కదలలేకపోతున్నాడు అతను. మరి కొద్ది సెకండ్ల కాలం గడిచింది. ఆ గదంతా విభూతి వాసన కమ్ముకుంది. అతడి చేతులతో అతడి సెల్ ఫోన్ తీసుకురావాలనుకున్నాడు. అది కుదరలేదు. పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఎటు నుంచి వస్తుందో తెలియని ఓంకార నాదం సుభాష్కి మనసులోనే వినిపిస్తోంది. అదెలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆల్ దీస్ థింగ్స్? అతడి మనస్సు అతడిని 1000 గొంతులతో ప్రశ్నిస్తోంది. ఒక్కదానికి సమాధానం లేదు. మరికొన్ని సెకండ్ల అనంతరం బీపీ మానిటర్లో డిఫరెన్స్, హార్ట్ రేట్లో డిఫరెన్స్, ఆక్సిజన్ పల్స్, ఇలా అన్నిటిలోనూ డిఫరెన్స్. మనిషి జీవించే ఉన్నాడు అనడానికి నిదర్శనంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గబగబా కదిలిన శశికాంత్ కనుపాపలు, బిగుసుకుపోయి తడారిపోయిన పెదాల్లో చిన్న కదలిక, స్వరపేటికలో నరాలు కదలటం ప్రారంభమైనందుకు సూచనగా గొంతు దగ్గర చిన్న కదలిక. అతడి బొడ్డు దగ్గర నుంచి ఒక నీలి రంగు కాంతి ఆ మహాపురుషుని దండానికి కనెక్ట్ అయ్యి శశికాంత్ చుట్టూ రొటేట్ అవుతోంది. అద్భుతం, మిరాక్యులస్. నీ జీవములు నీకు తిరిగి వచ్చినవి. సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఈ జన్మకు నీ బాధ్యతలను, గత జన్మలో మిగిల్చిన ప్రతిజ్ఞలను, తీర్చుకొనవలసిన రుణములను తీర్చుకొనుటకు ఈశ్వరాజ్ఞ అయినది. నీ గురువైన ఈ అఘోర కఠారి భల్లూకుడు నిన్ను పునర్జీవితుడను చేసినాడు. ఇక నీ కర్తవ్యము నీవు నిర్వర్తించము. అది నీ బాధ్యత. దీర్ఘాయుష్మాన్ భవ. గురువులు, రాజలోకము, చెంచుగూడెము, పైని నీ మరదల మంజురేఖ. అందరి జీవితములకు సంపూర్ణత్వము నీరాకతోనే వచ్చుచున్నది. మరోవైపు ప్రచండ పిశాచ కేళి ప్రారంభమైపోయినది. ఇక ఈ మత్తును వదలి నీ జీవితంలోనికి నీవు తిరిగి రావలెను. శుభమస్తు. లేనాయన. ఆయన గొంతులో మాటలు పూర్తయినాయి. అన్నీ సవ్యంగా ఉన్న వ్యక్తితో చెప్పినట్లే అన్నీ మాట్లాడి, ఓ వైద్యుడా, సుభాషుడా, ఈతడికి ఇప్పుడు అవసరమైన వైద్యమును నీవు అందించుము. సమయం వచ్చినది. ఇక అన్నీయును జరుగును. నీ పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఈతడి ప్రాణములు కడు విలువైనవి. జాగ్రత్త. పైశాచిక శక్తి పనిచేయకుండా ఈ గదిని రక్షరేఖతో నియంత్రించుచున్నాను. ప్రమాదములు పొంచి ఉన్నవి. నీకు కూడా శుభము కలుగుగాక అని చెప్పి కొద్ది సెకండ్లలోనే ఉన్న చోటనే మాయమైపోయాడు ఆ మహాపురుషుడు. చూస్తున్న సుభాష్కి మతి ఎప్పుడో పోయింది. చచ్చుబడిన నరాలను సైతం సవరించి కదలికలు తేగల మహామేధావి. తన వృత్తిలో సూపర్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ సుభాష్. కానీ ఇక్కడ జరిగిన దానికి అతడి విజ్ఞానానికి బొత్తిగా లింకు కుదరడం లేదు. శశికాంత్కు బదులు అతని మెదడు చెడిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు సుభాష్. కాసేపటికి రూమ్ సాధారణ స్థితికి చేరుకుంది. ఓంకారనాదం మనస్సులో వినిపించడం ఆగిపోయింది. చూసిన సంఘటనల తాలూకా ఎఫెక్ట్ సుభాష్ని ఇంకా వదలలేదు. వెంటనే మారిపోవడానికి అది చిన్న సంఘటన కాదు. హాస్పిటల్ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటన. ఆశ్చర్యంలో ప్రపంచమే మునిగిపోయేటంత విచిత్రమైన సంఘటన. అసలు తను బతికే ఉన్నాడా, లేక తను పోయి చాలాసేపు అయిందా? డాక్టర్ సుభాష్ తన్ను తానే చెక్ చేసుకున్నాడు. అమ్మయ్య, తను బతికే ఉన్నాడు. సుభాష్ గుండె వేగం ఇంకా తగ్గలేదు. మితిమీరిన స్పీడ్తో కొట్టుకుంటోంది. అంత ఏసీ రూమ్లో కూడా చెమటలు దిగగారిపోతున్నాయి. షాక్ నుంచి తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కొద్ది సెకండ్ల పాటు కుర్చీలో కూర్చుండిపోయాడు. అతడు చూసిన దృశ్యం తాలూకు టెన్షన్ ఇంకా వదలలేదు. దాదాపు ఫ్రీజ్ అయిపోయాడు అతను. అసలు ఏంటిది? డాక్టర్ మునిరాజ్ చెప్తున్న అతీత శక్తులు నిజంగా ఉన్నాయా? ఆయన తన పేరేదో చెప్పాడు. అఘోర అన్న 3 అక్షరాలు తప్పించి ఆ పేరేంటో మాత్రం గుర్తులేదు. తిన్న షాక్కి ఎప్పుడో ఎగిరిపోయింది అది. ఈ టైంలో డాక్టర్ మునిరాజ్ ఉంటే బాగుండేది. ఆయనకి ఇలాంటివన్నీ బాగా తెలుసు.
మెల్లిగా కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకొని శశికాంత్ కేసి చూశాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు డాక్టర్ సుభాష్. శశికాంత్ ముఖం ఇప్పుడు నవజీవంతో కాంతివంతంగా కళగా ఉంది. చేతివేళ్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కనురెప్పలు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు అతను. వండర్, వండర్, నిజంగా అద్భుతం, వండర్ఫుల్. వైద్య శాస్త్రాన్ని తిప్పి రాసుకోగలిగిన క్షణం, తమ ఆధునిక పరిజ్ఞానం గవ్వకి పనికిరాని ఈ క్షణం. ఎటుపోయిందది? శరీరం నిండా తగిలించిన మానిటర్లు, కృత్రిమ శ్వాసకు వెంటిలేటర్. దయనీయ స్థితిలో పడున్న శశికాంత్ ఇప్పుడు అలా లేడు. నిద్ర నుంచి మెలకువ కోసం ప్రయత్నిస్తున్న వాడిలా ఉన్నాడు. ఏదో ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరి ఎనస్థీషియా నుంచి బయటపడే ముందు ఓ సాధారణ పేషెంట్లో ఉండే స్థితిలో ఉన్నాడు అతను. గొప్ప అద్భుతం. మెదడుని తెలుస్తున్న ప్రశ్నలన్నింటినీ పక్కన పెట్టి సుభాష్లోని డాక్టర్ మేల్కొన్నాడు. ఒక్కంగల బెడ్ దగ్గరకు పరిగెత్తాడు. టెస్టులన్నీ మొదలుపెట్టాడు. అతడి గొంతుని చీల్చుకుంటూ వచ్చింది నర్స్ అన్న కేక. అతడి కేకకి 4 నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ శశికాంత్కి స్పెషలిస్ట్ డాక్టర్ల సూపర్విజన్లో అత్యంత ఆధునికమైన ట్రీట్మెంటు మొదలైపోయింది. డాక్టర్ సుభాష్ 2 నిమిషాలకోసారి మునిరాజ్కి ట్రై చేస్తూనే ఉన్నాడు. అతడు ఉద్విగ్నతని తట్టుకోలేక తనకు హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నంత టెన్షన్లో ఉన్నాడు. శశికాంత్ కోమాలోంచి బయటపడ్డాడన్న వార్త క్షణాల్లో హాస్పిటల్ అంతా వ్యాపించిపోయింది. అదే సమయానికి భారత శ్రీలంక సరిహద్దు సముద్ర జలాల్లో, అంతర్జాతీయ జలాల్లో జలస్తంభన విద్యలో ఏదో సాధించుకుంటున్న ఓ తాంత్రికుడు ఇక భరించలేనట్టుగా భూమి ఆకాశం దద్దరిల్లేలా పెడబొబ్బలు పెడుతూ మహారౌద్రంగా విషాన్ని చిమ్ముతూ నీటిపైకి అకస్మాత్తుగా తేలాడు. అతడి చూపు హైదరాబాద్ నగరం ఉన్న దిశగా చూస్తూ ఉంది. ఆ చూపుకే గనక శక్తి ఉన్నట్లయితే హైదరాబాద్ నగరం మొత్తం బూడిద అయ్యేది. ఇంతకు అలా అంతర్జాతీయ సముద్ర జలాల్లో జలస్తంభన అనే విద్య ద్వారా లోపల నీటిలో మునిగి సాధన చేసుకుంటున్న ఆ మంత్రతంత్ర శాస్త్ర కోవిదుడు, ఆ వ్యక్తి క్షుద్ర తాంత్రిక చక్రవర్తి చెండముఖి. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.